పండితులైన వారు దిగువందగా ఉండగా నల్పుడొక్కడు ఉద్దండత భీటమెక్కిన బుధ ప్రకరంబున కేమియగ్గగున్ గొండగ కోతి చెట్టు కొమ్మల నుండగ గ్రిందగండ భేరుండ మదేభ సింహ నికురుంబములుండవే చేరి భాస్కర. చెట్టు కింద గండభేరుండాది సముదాయముండగా ఆ చెట్టు కొమ్మల చివర అంతొక కోతి ఉన్నను ఆ మృగములకేమీయూ లోపం లేదు. అట్లనే పండితులు కింద కూర్చుండినప్పుడు ఒక నీచుడు దుష్టత్వము చేత పీఠము మీద కూర్చున్నప్పటికీ ఆ పండితులకంత మాత్రమున ఏమీయూ కొరత కలగదు. పట్టుగా నిక్కుచున్ మదము బట్టి మహాత్ముల దూలనాడినంబట్టిన కార్యముల్ చెడున్ బ్రాణము బోవు నిర్ధదోషముల్. పుట్టు మహేశుగాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసము వచ్చగదయ్య భాస్కర. ఈశ్వరుని తిరస్కరించి దక్షుడు చెడుబుద్ధిచే యొనర్చిన యాగము నెరవేరకపోవుటయే కాక అతని ప్రాపము కూడా పోయెను. అట్లే దుష్టుడు గర్వము చేత పట్టుదలతో నిగుడుచు మంచివారిని ధిక్కరించి తానొక పని చేయబున్నచో ఆ పని పాడొకటియే కాక ప్రాణహాని సంభవించును, కారణము లేని పాపములు సంభవించును. పరహితమైన కార్యమతిభారము తోడిది అయిన బూను సత్పురుషులు లోకముల్ పొగడ పూర్వమునందొకరాల వర్షమున్ గురియగజొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక నెతైనంట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కర. ఇంద్రుడు శ్రీకృష్ణమూర్తిపై కోపముచే రాళ్లవర్షమును కురిపించుచుండగా కృష్ణమూర్తి గోవులను గోపాలను రక్షించు నిమిత్తమై మిగుల కష్టమగు బని అయినను గోవర్ధనగిరి గొడుగు వలె ఒంటి చేతితో ఎత్తెను. అట్లే మంచివాడెంత కష్టమైన కార్యమైనను పరోపకారం కొరకు లోకం మెచ్చినట్లు చేయుచుండును. పలుచని హీనమానవుడు బాటిదలంపక నిష్ఠురోక్తులం బలుకుచూ నుండుగాని మతిభాసురుడై సుగుణ ప్రపూర్ణుడ అప్పలుకుల పల్కబోవడు నిబుద్ధిగా నెట్ట సవెల్తికుండదా దొలుకుచునుండగా నెమరి తొల్కు నెనిండు ఘట్టంబు భాస్కర. వెల్తికుండ తొణకును గాని నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుడు న్యాయము చెంచక కఠిన పలుకలను మాటలాడుచుండెను. సద్గుణములచే ఒప్పారు గుణవంతుడట్టి కఠిన మాటలను మాట్లాడాడు. పలుమారు సజ్జనుండు ప్రియభాషుల పల్కుక కఠోర వాక్యముల్ పలుకడకానొకప్పుడు అని అవి పలికిన గీడునుగాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొగజాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగు నౌటు వేగిరమే శీతలు నీరముగాక భాస్కర. మేఘుడు నీటి బిందువులచే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరకు వడగండ్లను గురిపినను అవి వెంటనే చల్లని నీళ్లును గాని రాళ్లుగా ఉండవు. అట్లచే మంచివాడు మంచి మాటలనే పలుకును. ఒకానొక సమయమునందు కఠోర వచనములు పలికినను మేలుగానగును గాని కీడుగా ఉండవు.